అది సాయి కృష్ణ కేసులో సిట్ దూకుడుగా ఉంది. సిఐ నాగరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు అనంతరం వైద్య పరీక్షలు చేయించారు. సాయి కృష్ణ కేసుకు సంబంధించి కీలక అంశాలపై సిఐ నాగరాజును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారం రోజుల పాటు నాగరాజును ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. గాది సాయి కృష్ణ కేసులో A1 గా ఉన్నారు సిఐ నాగరాజు. గాదె సాయికృష్ణ కేసులో సిట్ దూకుడు కనబరుస్తోంది. సిఐ నాగరాజును సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇవాళ నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. అనంతరం వైద్య పరీక్షలు చేయించారు. సాయికృష్ణ కేసుకు సంబంధించి కీలక అంశాలపై సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం వారం రోజుల పాటు సిఐ నాగరాజును ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడ సాయికృష్ణ కేసులో A1గా ఉన్నటువంటి సిఐ నాగరాజును ఈ రోజు నుంచి వారం రోజుల పాటు సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఆయన్ని ఈరోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఈరోజు ఉదయమే విజయవాడ కోర్టులో ఏదైతే ట్రయల్ కోర్టు జరుగుతుందో ట్రయల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకొచ్చారు. ఇక్కడే ఈ కేసుకు సంబంధించి సిట్ కార్యాలయం ఉంది కాబట్టి ఇక్కడే ఆయన్ని విచారించబోతున్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజు అంటే వారం రోజుల పాటు సిఐ నాగరాజుని విచారించబోతున్నారు. అయితే కస్టడీలో కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించబోతున్నారు. ఎందుకంటే సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా అయినటువంటి వ్యక్తి A1గా ఉన్నటువంటి నాగరాజు కాబట్టి అతని దగ్గర నుంచి అనేక ఆధారాలు సేకరించే పనిలో అయితే సిట్ అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 6 ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. మిగిలిన ఎవరైతే సాక్షుల నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు అలాగే కొన్ని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దొరికినటువంటి కొన్ని ఆధారాలు వీటన్నింటి నేపథ్యంలో సిఐ నాగరాజుని ఈ రోజు ప్రశ్నించబోతున్నారు. ముఖ్యంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి కస్టడీ విచారణ అంశం గత కొద్ది రోజులుగా పెండింగ్ పడుతూ వస్తుంది. అటు సిఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే తనను విచారించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం, తర్వాత అది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం సిట్లో అధికారులకు కస్టడీ తీసుకునేందుకు అవకాశం వచ్చింది. ఈరోజు కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ కస్టడీ విచారించే సమయంలో ఖచ్చితంగా న్యాయవాది ఉండాలంటూ కూడా కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ట్రయల్ కోర్టు కూడా అదే సంబంధించినటువంటి ఆదేశాలు కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విచారిస్తారనేది పూర్తి స్థాయిలో తెలపాలంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి ఆ టైమింగ్స్ అనేది కూడా తెలియజేస్తామంటూ కూడా సిట్ అధికారులు కోర్టుకి చెప్పడం జరిగింది. ఇది మొత్తం ఎపిసోడ్లో నాగరాజు నుంచి ఆధారాలు సేకరించడం అనేది చాలా కీలకం కాబట్టి సాయికృష్ణ కేసుకు సంబంధించి అసలు బాడీ అనేది ఇప్పటివరకు బాడీకి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. కాబట్టి ఆ బాడీని ఏం చేశారు, ఏ విధంగా దాన్ని బూడిద చేశారనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. ఆ అవసరాన్ని బట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వారం రోజుల కస్టడీ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని ఆధారాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. కేసులో పురోగతి కూడా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిఐ నాగరాజు మాత్రం తనకేం తెలియదని, తను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని సిఐ నాగరాజు కూడా చెప్తున్నారు. సిఐ నాగరాజు తరపు న్యాయవాది కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. పోలీసులు కావాలనే నాగరాజు పైన అభియోగం మోపారు. దాంతో అతన్ని కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కస్టడీకి తీసుకొని అతన్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కోర్టులో కూడా పిటిషన్లో వాదనలు కూడా వినిపించినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి సిఐ నాగరాజు ఇచ్చే ఆధారాలన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ జరిగిందనేది సిట్ అధికారులు ఆల్రెడీ కోర్టుకి చెప్పారు. కాబట్టి అసలు కస్టోడియల్ డెత్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకునేందుకైతే ఈ వారం రోజుల కస్టడీని సిట్ అధికారులు వినియోగించుకోబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.